హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ మహేందర్, యువర్ ఫిట్నెస్ కోచ్. సో ఈరోజు అయితే మనం ఈ వీడియోలో రైస్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో చాలామందికి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు రైస్ కట్ చేద్దామని అయితే అనుకుంటారు. సో ఎక్కడో ఒక చోట అయితే ఇని ఉంటారు వీళ్ళు, రైస్ కట్ చేస్తే వెయిట్ లాస్ అవుతుందని. సో వీళ్ళకి ఎనీ గైడెన్స్ లేకుండా రైస్ అయితే కట్ చేస్తారు. సో నన్ను కూడా వచ్చి చాలామంది అడుగుతారు జిమ్లో, రైస్ బంద్ చేద్దాం అనుకుంటా అని కానీ, నేను రైస్ బంద్ చేద్దాం అనుకుంటున్నా రేపటి నుంచి అని కానీ, సో ఆల్రెడీ నేను బంద్ చేసిన 1 month 2 months నుంచి. సో ఇట్లా చెప్తుంటారు. సో రాను ఇట్లా రైస్ గురించి ఏమవుతుందంటే మొత్తం రైస్ బ్యాడ్ అన్నట్టు పోతుందన్నమాట. సో ఇప్పుడు నేను కూడా నా క్లయింట్స్కి వెయిట్ లాస్ టైంలో వాళ్ళ ప్రోగ్రామ్ డిమాండ్ చేసినప్పుడు సో నేను కూడా రైస్ కట్ చేస్తుంటా. సో దానికి మీనింగ్ రైస్ బ్యాడ్ అని కాదు. సో దాని ఇంకా వేరే రీజన్ ఉంటుంది. సో అదేంటంటే ఇప్పుడు మన బాడీలో 2 హార్మోన్స్ ఉంటాయి. ఒకటి ఏం చేస్తుంది, మన తినే ఆహారాన్ని, ఎనర్జీని ఎక్కువ అయిందాన్ని స్టోర్ చేస్తుంది. సో ఇంకొకటి ఏం చేస్తుంది, ఆ స్టోర్డ్ అయి ఉన్నదాన్ని మన బాడీకి సప్లై చేసి ఖర్చు చేస్తుంది అనమాట. సో ఇట్లా 2 హార్మోన్స్ ఉంటాయి. ఈ హార్మోన్లో ఒక హార్మోన్ని మ్యానిపులేట్ చేయడానికి మనం గ్లూకోజ్ ఏవైతే ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తాయో, తొందరగా మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ బ్లడ్లోకి పుష్ చేస్తాయో, సో ఆ టైప్ ఆఫ్ ఫుడ్స్ అన్నిటిని మనం స్టాప్ చేస్తాం. సో అందులో ఒకటే రైస్. కానీ మనకు ఒకటే మైండ్లో రిజిస్టర్ అవుతుంది, రైస్. ఎందుకంటే మనం రైస్ని ఎక్కువ కన్జ్యూమ్ చేస్తాం కాబట్టి. సో ఇప్పుడు ట్రైనర్స్ కానీ, డాక్టర్స్ కానీ, డైటీషియన్స్ కానీ వీళ్ళు రైస్ ఎందుకు కట్ చేస్తారంటే, ఇప్పుడు క్లయింట్ అనేవాళ్ళు ఎప్పుడు వస్తారు ట్రైనర్స్ దగ్గరికి కానీ ఎవరి దగ్గరికైనా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే, ఏదో ఒక ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు ఎమర్జెన్సీలో వెయిట్ దిగాలి అన్నప్పుడు మాత్రమే వస్తారు. సో మీరు సంవత్సరం పెంచిన బాడీని సో ట్రైనర్కి కానీ ఎవరికైనా మీరు ఎంత టైం ఇస్తారు? 6 నెలలో, 8 నెలలో, 1 year. సో ఇంతలోపు మీరు ఒక 30 kgs 40 kgs తగ్గాలని ఒక గోల్తోనైతే వస్తారు. సో కాబట్టి వీళ్ళు అంత షార్ట్ టైంలో నీకు రిజల్ట్ రావాలి కాబట్టి మన బాడీలో ఉన్న హార్మోన్స్ని మ్యానిపులేట్ చేయడానికి ఇట్లా రైస్ కానీ, గ్లూకోజ్ ఐటమ్ ఏదైతే ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తాయో, సింపుల్ కార్బ్స్ కానీ కట్ చేసి సో ట్రాన్స్ఫర్మేషన్ అయితే తీసుకురావడం జరుగుతుంది. సో అందువల్ల నువ్వు కట్ చేసినవి అన్ని బ్యాడ్ ఐటమ్స్ అని కాదు, బ్యాడ్ ఫుడ్ అని అయితే కాదు. హెల్దీ ఫుడ్ని కూడా కొన్నిసార్లు కట్ చేయాల్సి వస్తుంది. సో మన గోల్ని రీచ్ కావడానికి కూడా ఇట్లా చేసేవన్నీ కూడా షార్ట్ కట్ డైట్స్ అనమాట. సో మన రిజల్ట్ని తొందర అచీవ్ చేయడానికి ఇలా మనం షార్ట్ కట్లో పోతాం అనమాట. సో ఇదే మన రియల్ లైఫ్ స్టైల్ కాదు. ఆఫ్టర్ మన గోల్ని రీచ్ అయిన తర్వాత మనం హెల్దీ ఫుడ్ తినాలి. ప్రీవియస్గా ఇంతకుముందు ఏవేవైతే బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయో, జంక్ ఫుడ్ తినడం కానీ, ఆల్కహాల్ కన్జంప్షన్ కానీ ఇవన్నీ బంద్ చేస్తూ సో మామూలుగా మన వెయిట్ లాస్ గోల్ రీచ్ అయిన తర్వాత హెల్దీ ఫుడ్ ఇంట్లో రైస్ కానీ ఇట్లా సో మనం ఇట్లా ఇంట్లో ఫుడ్ తింటూ, రైస్ తింటూ, హెల్దీ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేస్తూ, ఫిజికల్ యాక్టివిటీని కంటిన్యూ చేస్తూ ఉంటే మన వెయిట్ అనేది పెరగదన్నమాట. సో ఎప్పుడైతే మనం జంక్ ఫుడ్ని కన్జ్యూమ్ చేస్తుందో అప్పుడే పెరుగుతుంది బాడీలో వెయిట్. సో ఐ హోప్ మీకు రైస్ గురించి కొంచెం ఐడియా వచ్చింది అనుకుంటా. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.